వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ బుధవారం కృష్ణా జిల్లా ఉమ్మడి ప్రచారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్లో వారాహి విజయబేరి సభ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆ వణుకు చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండేటట్లు లేదని అనిపిస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమైతుందో తెలియదని, ముఖ్యమంత్రి ఈడొక మాట మాట్లాడితే ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమని టీవీలో చెప్తాడని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూర మండలం సుల్తానాపూర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందటికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కెరకు రాని చుట్టము, మొక్కిన మరం ఈయని వేల్పు, మోరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతన్. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు. అవన్నీ 100% కరెక్టు. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వాడిసిన గంటే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం. యువకులు ఒక గాఢ పిలవాడు కొట్టుకొని పోకుండా, పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లు వేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి. దయచేసి మీ అందరినీ నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా. ఇటు వెంకట్రామరెడ్డి గారు, మీరు కూర్చోండమ్మా, క్యాండిడేట్ ఇంప్రూవ్ చేద్దాం. మీరు కూర్చోండమ్మా, మీరు కూర్చోండి బ్రదర్. వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి, ఈ జిల్లాకు సేవ చేసిన వాడు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, సేవ చేద్దామని వచ్చినాడు. దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. అనిల్ కుమార్ 2000 నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ, బలహీన వర్గాలకు చెందిన బిడ్డ. ఆయన ఇలా జైరాబాద్ పార్లమెంట్ నుంచి నిలబడ్డాడు. దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ, ఆగమాగమైతే అడిబడివైపోతాం. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా. మా రైతాంగాన్ని అంతా, అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా. మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా. మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా, ఏ టౌన్ పక్కకు లేకపోయినా, ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని ఏప్రిల్ 4న ఈసీ ఆంక్షలు విధించింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 4 దశాబ్దాలుగా రాములవారి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. స్పందించిన ఎన్నికల సంఘం బుధవారం కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతినిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని, ఉనికి కోసమే ఆ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పెడుతోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకి ఎలా పనిచేయాలనే దానిపై ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం చేసేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బూత్ లెవెల్లో పనిచేసేందుకు రిజిస్టర్ చేయించుకున్న 1500 మంది టీడీపీ ఎన్ఆర్ఐలు చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు 1500 మంది ఎన్ఆర్ఐలు తమ వివరాలు నమోదు చేసుకున్నారని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం వెల్లడించింది. కూడా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంలో సోషల్ మీడియా అండ్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు అమెరికాలో. ఆయన రాయలసీమ ప్రాంతం, రాయలసీమ 3 జిల్లాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆయన టీం తోటి చేయటం కోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ భాగంగా ఈరోజు మీ అందరి ముందుకు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ జయరామ్ గారు అండ్ సతీష్ గారు. సో ఈరోజు జయరామ్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని ఎట్లయినా అంతమొందించాలా, రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి సాధ్యం, సంక్షేమం సాధ్యం, రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్న ఆలోచనతోనే దృఢ సంకల్పంతో ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ప్రచారం చేయడానికి నా వంతు సహాయంగా నేను ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. నేను పార్టీకి సపోర్ట్ చేయాలి, పార్టీ కోసం పనిచేయాలన్న కృత నిశ్చయంతో ఈరోజు విజన్ ఫర్ విక్టరీ అనే క్యాంపెయిన్తో మీ ముందుకు వస్తున్నా. ఈ విజన్ ఫర్ విక్టరీ క్యాంపెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం, ఈరోజు మాకు రిసోర్సెస్ లేవు. ఈరోజు చూస్తే కనుక అరాచక పాలన సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమకు రావాల్సిన ఎటువంటి కంపెనీలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఏది జరగలేదు. కాబట్టి ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్న ఉద్దేశంతో మా ప్రాంతంలో నిలబడుతున్న ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎంపీ క్యాండిడేట్స్ని సోషల్ మీడియా ప్రజెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రచారానికి కావాల్సిన అన్నీ కూడా సపోర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ విజన్ ఫర్ విక్టరీ అనే క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగానే ఈరోజు ప్రతిరోజు ఒక కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ మీద ఎంక్వైరీ చేసుకొని ప్రజలతో మాట్లాడి ప్రజల ఆ క్యాండిడేట్ గురించి ఏమనుకుంటున్నారు, ఆ ప్రజల్లో ఉన్న కష్టాలు అవ్వచ్చు, లేదా ప్రజలు పడుతున్న బాధల్ని, లేకపోతే ప్రజల ఉద్దేశాలని మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా వాళ్ళకి ఎలా మేము సాయం చేయగలుగుతున్నాం, రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే మేము వాళ్ళకి ఎటువంటి చేదోడు ఉంటాం, మేము రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం అనే దాని మీద ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా కానీ ఎంపీ క్యాండిడేట్ ద్వారా దిశానిర్దేశం అనౌన్స్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఆ వీడియో ద్వారా ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా నమ్మకం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్లో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కొన్ని వేల మంది సపోర్ట్ చేస్తున్నారు పార్టీ కోసం. వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు, అలాగే పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తున్న వాళ్ళకి వారధిలాగా ఈరోజు ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్యాంపెయిన్ ప్రోగ్రాము ఇటు ఎన్ఆర్ఐ టీడీపీకి అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అందరికీ కూడా వారధిలాగా పనిచేసి వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసి ఎవ్రీడే కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేట్టుగా ఛాన్స్ ఉంది. సో దాని ముఖ్య ఉద్దేశం. సో ఈ క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కాకుండా ఇలాగే తెలుగు యువత అవ్వచ్చు, లేకపోతే ఈ బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళు కూడా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయాలని
చేస్తున్న వాళ్ళతో కూడా డిస్కషన్ నడుస్తున్నాయి. సో అందరం కలిసి రాయలసీమ ప్రాంతంలో ఈ అధికార పార్టీ చేస్తున్న గత ఎన్నికల సమయంలో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తమకు న్యాయం చేయాలంటూ తీవ్ర పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియా సమావేశం నిర్వహించి ఎంపీ అవినాష్ రెడ్డి కాల్డేటా బయటపెట్టారు. దీనిపై అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై సునీత కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా బురద చెల్లాలని చూస్తున్నారని అన్నారు. వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి ఇప్పటికే ఒప్పుకున్నా దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు సునీత ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ కేసులో దస్తగిరిని సాక్షిగా మార్చి తమను ఇరికించాలన్నది సునీత కుట్ర అని పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ కు సునీత అభ్యంతరం చెప్పకపోవడాన్ని అందరూ గమనించాలని కోరారు. మంచి శిష్యుడివి, నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. లేదమ్మా, నేను ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా, మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు గుండెపోటు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటుని తోయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము? నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా, ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యం అయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సుంతక్క, అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి 15, 2019 సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు సిట్టికి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాస్ దేర్ థియరీ అని చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా. వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది. ఇందాక నేను చదివి వినిపించింది సునీతక్కది, రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది. హార్ట్ అటాక్, స్టంటు, కింద పడినాడు, తల గాయమైంది. ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్. స్పష్టంగా చెప్తాడు. శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు వినండి. అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది హోంలో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా. ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము, ఇంకా ఎలా జరిగి ఉండొచ్చని వివిధ ప్రశ్న. వివేక హత్య కేసు వ్యవహారంలో డాక్టర్ సునీతారెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీడియా సమావేశంలో సునీత చేసిన వ్యాఖ్యలకు అవినాష్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సునీత మరోసారి మీడియా ముందుకొచ్చారు. అవినాష్ రెడ్డికి ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. అవినాష్, మీ ఫోనును సిబిఐ వాళ్లకు అప్పగించండి, మీరు కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారంటూ సునీత స్పష్టం చేశారు. గూగుల్ టేక్అవుట్ కల్పితమంటూ అవినాష్ అంటున్నారని, గూగుల్ టేకాఫ్ రికార్డును రూపొందించింది సిబిఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్ అని సునీత వెల్లడించారు. ఈ సంస్థలకు అవినాష్ పై ఏమైనా కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది.
నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేజ్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా, డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట, వాళ్ళ వైఫ్ చనిపోతుంది. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. నీకు అది గుర్తు రాలేదా? ఇది మానవత్వంకి సంబంధించింది. ఎవరైనా ఎవరితోన్నా మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు. అన్నీ మీకు పాలిటిక్సేనా? నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్. మా నాన్నగారిని హత్య చేశారు, అతి దారుణంగా హత్య చేశారు, కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాను. అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి. ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను, మాట్లాడతాను. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమన్నా చేస్తాను. అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర రాయలసీమలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక పేదరాలోనే జగన్ అంటున్నారని, ఆ పేదరాలు డబ్బు సంచులతో వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె పేదరాలైతే 360 కోట్ల మేర రుణాలు చెల్లించాలని ఎల్ఐసి ప్రకటన ఎలా ఇచ్చిందని బాలయ్య ప్రశ్నించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్టా రేణుక గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. పాపం చాలా సౌమ్యరాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాడు ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలు అయిపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి, చెప్పాను నేను, మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే నాడు నాన్నగారు
చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొత్త ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం. అటువంటి పరిస్థితులకి, ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు, అసలు వ్యవసాయం దండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి అంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను, నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా, నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలను వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుని, నాయ బ్రాహ్మణుని, కల్మశోని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అని చెప్పుకుంటుంటాను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు. ఊరికి నోరు బారేసుకోవడం, మొహం ఎలా ఉంటుంది జగన్ది? ముచ్చుమూర్తి ముద్రష్టలాగా ఉంటుంది. ముచ్చుమూర్తి ముద్రష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది? లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా. అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టంలో మార్చిన ఒక రావణాసుడి పాలన, ధన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి ఉద్యమించండి. అసలు మనం ముందే వచ్చి వాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి, మేము ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పుకోవడానికి. జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటా త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. ఈ విషయంపై మాజీ మంత్రి కెఎస్ జవహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1996లో నేరం చేసిన తోటా త్రిమూర్తులకు నేడు శిక్ష పడిందన్నారు. 28 ఏళ్లు తీర్పు రావడానికి సమయం పట్టింది. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి, నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, అంబేద్కర్ గారి ఆలోచన పట్ల అవగాహన ఉన్నా, ఏదైతే తోటా త్రిమూర్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించు, లేదంటే అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం. దళితుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది రుజువైంది. ఎందుకంటే దాదాపుగా 185 మంది దళితుల మీద ఈరోజు అనేక హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఈ యొక్క ఇలాకాలో జరిగాయి. బీహార్ కన్నా దారుణంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే వరప్రసాద్ శిరోమండనం చేసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరగకుండా ఆ వరప్రసాద్ నానా తిప్పలు పెట్టినటువంటి విషయం మనందరం కూడా చూసాం. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం, తోటా త్రిమూర్తులు నీ పార్టీలో అభ్యర్థిగా ఉన్నాడు, తోటా త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయి, నీ పార్టీ నుంచి బహిష్కరించు. అప్పుడే ఈ రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ దళితుల పట్ల కానీ కొంతలో కొంతైనా నీకు ఉన్నదనే విషయం మేమందరం కూడా అర్థం చేసుకుంటాం. అంతే తప్ప తోటా త్రిమూర్తులను కొనసాగిస్తే ఈరోజు శిరోమండనాన్ని నువ్వే ప్రోత్సహించినట్టు అవుద్ది. ఆ రోజు కానీ ఈ రోజు కానీ దళితులకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ, దాంతోపాటుకి ఈరోజు అనేక సంఘటనలు. ఎందుకంటే మాస్క్ అడిగిన నేరానికి నర్సీపట్నంలో డాక్టర్ ఏదైతే సుధాకర్ని చేతులు విరిచికట్టి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా పోలీసులు తిప్పితే అది ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసుల మీద కూడా చర్యలు లేవు. డాక్టర్ అనిత గారి మీద వైకాపా వ్యక్తులు ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా నిర్బంధించారు, వాళ్ళ మీద ఈ రోజుకి కేసులు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే
అనేక సంఘటనలు ఈ దానిలో ఉన్నాయి. ఈరోజు మా డిమాండ్ ఒకటే, తోట త్రిమూర్తులే కాదు అనంతబాబుకు కూడా నువ్వు లైసెన్స్ ఇచ్చి పిల్లి అనంతబాబు ఏదైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటే నీ రాజ్యంలో నీ పాలనలో దళితులు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, దళితుల ప్రాణాలకు ఏ విధంగా విలువ లేకుండా పోయింది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దళితులందరం ఒకటే కోరుతా ఉన్నా, శిరోముండనం చేసినటువంటి తోట త్రిమూర్తులు, అదేవిధంగా అనంతబాబు హత్య చేసినటువంటి సుబ్రహ్మణ్యం, వీళ్ళందరే కాకుండా వరప్రసాద్ శిరోముండనం, డాక్టర్ అనితారాణి, అదేవిధంగా డాక్టర్ ఎవరైతే అచ్చెన్న ఉన్నారో ఇలాంటి వాళ్ళ హత్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాలి. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి మొదటి నుంచి ఈ విధంగానే ఉంది. ఎందుకంటే పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మని హత్య చేస్తే హత్యను ఖండించడానికి హత్య చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మహిళా సంఘం నేతగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ వెళితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి నీ రాజ్యంలో ఉంది, నీ పాలనలో ఉంది. ఒకటే అడుగుతున్నాం, నీకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారి మీద కానీ ఆయన రచించిన రాజ్యాంగం మీద కానీ నీకు గౌరవం లేదనేది అనేక సంఘటనలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, విదేశీ విద్యకు అంబేద్కర్ గారు పేరు పెడితే అది తీసేసి జగన్ విదేశీ విద్య అనేది అని పెట్టి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఒక రబ్బరు బొమ్మ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల కనుసన్నల్లో పీలేరు ఎమ్మెల్యే పనిచేస్తారని చెప్పారు. పెద్దిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందా అని ప్రశ్నించారు. నవ్యాంధ్రను 10 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు, జగన్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ పోరాడలేదని విమర్శించారు. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము, ఇస్తాము అని చెప్పాడు. కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు. కాబట్టి బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం, ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా 1 కాదు 2 కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం. ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. కాబట్టి
మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ పెద్ద మహిళ చేతుల్లో పెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది.